ఇగో చేయి దరిపితే రిజిస్ట్రేషన్ కలకలం రేపుతున్న హనుమకొండ ఘటన. డాక్యుమెంట్ రైటర్ల నుంచి సబ్ రిజిస్టార్ల ఖాతాకు ఏకంగా 42 లక్షలు. ఇది ఎన్నో ఇన్నట్టే ఉంది. ఇది కమిషన్ ఇవ్వలేదని వందలాది డాక్యుమెంట్లు పెండింగ్. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లు, మరికొన్ని ప్రాంతాల్లో సపరేట్ గా ఏజెంట్ల వ్యవస్థ, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్న అవగాహన కల్పించడంలో ఫెయిల్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చిన అమలు కాకుండా అడ్డుకుంటున్న యంత్రాంగం. నిజంగా వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ చూడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల దగ్గర ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, రెడీ చేస్తారు, వాళ్ళే తీసుకుపోయి సబ్ రిజిస్టార్ దగ్గర పెడతారు. ఎందుకు పెడతారు? పుణ్యానికి వాళ్ళు సమాజ సేవ చేస్తారు కదా. డాక్యుమెంట్ రైటరు వాళ్ళకు పెన్లం పిల్లలు ఏవి ఉండరు, సమాజ సేవ చేస్తారు. ఈ సమాజ సేవలో భాగంగానే మేము సబ్ రిజిస్టార్ దగ్గర పెడుతున్నాం. మళ్ళీ మేము ఈ డాక్యుమెంట్ ఫీజు కాకుండా సపరేట్ గా వాళ్ళకు ఉంటది. మరి ఎందుకు సబ్ రిజిస్టార్ దగ్గర వీళ్ళు సమాజ సేవ చేస్తున్నారు? వీళ్ళు ఈ సబ్ రిజిస్టార్ల వ్యవస్థ గురించి చెప్తే అత్యంత అవినీతి అయిన ఏదైనా వింగు ఉందంటే మాత్రం ఈ సబ్ రిజిస్టార్ల వ్యవస్థ. ఈ రాష్ట్రంలో పెద్ద అవినీతి వ్యవస్థ ఈ సబ్ రిజిస్టార్ల వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి పెట్రోల్ మీద ట్యాక్స్ వస్తుంది, లిక్కర్ మీద వస్తుంది, స్టాంప్ డ్యూటీ వస్తుంది, స్టేట్ జిఎస్టీ మీద వస్తుంది, ఇతర చిన్నవి వస్తాయి. స్టాంప్ డ్యూటీ మెయిన్ 4 పిల్లర్లు అంటాం కదా, 4 పిల్లర్లు ఇది ఒకటి స్టాంప్ పిల్లర్, సెంటర్ పిల్లర్, ఏదో వాటెవర్ ఏది ఏమైనా ఇది కూడా మంచి రెవెన్యూ వస్తూ ఉంటుంది ప్రభుత్వానికి. అయితే స్టాంప్ డ్యూటీ ఎప్పుడు కానీ ఇప్పుడు మార్చి 31 వచ్చింది, మనకు ఎక్కువ రిజిస్ట్రేషన్ కావాలి, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కాకుండా ఇంత అక్రమాలండి వీళ్ళు. అయితే ఒక వీళ్ళ దగ్గర డాక్యుమెంట్ రైటర్ ఉంటారు, మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఎవరైతే వచ్చారో ఒక డాక్యుమెంట్ కి ఎంత తీసుకుంటారు? 5,000 రూపాయలు మామూలుగా, అంటే ప్రిపేర్ చేసి ఇందులో ఒక సింపుల్ డాక్యుమెంట్ కు ఒక 50 లక్షల 60 లక్షల డాక్యుమెంట్ చేస్తే 5,000 రూపాయలు తీసుకుంటారు. అందులో డాక్యుమెంట్ రైటర్ సగం తీసుకొని సగం సబ్ రిజిస్టార్ కి ఇస్తాడు. అసలు యాక్చువల్లీ న్యాయంగా ₹1 ఇవ్వకుండా చేయాలి, ఎందుకంటే స్టాంప్ డ్యూటీ కట్టింది కదా. స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత ఆయన ఉన్న డాక్యుమెంట్ రైటర్ మీద 500 రూపాయలు తీసుకోవాలి. ఏది ఇప్పుడు బాండ్లు పెడతారు కదా. అవును, బాండ్ల చార్జెస్ ఏమంటే ₹100 స్టాంప్ పేపర్ కు ₹110 ₹120 ఉంటుంది. నిజంగా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ప్రొఫార్మా ఉంటుంది. ప్రొఫార్మా ప్రకారంగా సెల్లర్ ఎవరు, బయ్యర్ ఎవరు అని ఉంటుంది. ఆ ప్రొఫార్మా ప్రకారంగా డాక్యుమెంట్ రైట్ చేస్తారు. దానికి ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకుని స్టాంప్ డ్యూటీ కట్టుకొని చలానా కట్టుకొని తీసుకొని సబ్ రిజిస్టార్ ముందర పెట్టడమే. ఏం లేదు. ఒకటి ఆర్టీఓ దగ్గర మన డ్రైవింగ్ లైసెన్స్ పోతే ఏం ఉండదు. నా బండి తెచ్చుకుంటే నేను నడుపుతా, కానీ ఆడ మీడియేటర్ ఉంటాడు, ఆర్టీఓ ఉంటాడు. ఆడ ఫీజు అయ్యేది ₹450, ₹2,000. సేమ్ ఇప్పుడు ఈడ కూడా ఇదే జరుగుతున్నది. అయితే ఒక అవగాహన ఉంటది జనాలకు, అవగాహన ఉన్నా కానీ ఏమైనా మిస్టేక్స్ అయితే ఏమో డాక్యుమెంట్ ప్రపంచం మునిగిపోదు కదా. మళ్ళీ కొత్తగా మళ్ళీ డాక్యుమెంట్ ఎవరు చెక్ చేయాలి? నిజంగా ఒకసారి డాక్యుమెంట్ ప్రిపరేషన్ అయినప్పుడు సబ్ రిజిస్టార్ సంతకం కానప్పుడు బయ్యర్ సెల్లర్ సంతకం కాకముందే బిఫోర్ సిగ్నేచర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి ఎవరు ఉండాలి? గవర్నమెంట్ ఆయన ఉండాలి కదా. ప్రైవేట్ రేపు పొద్దున తప్పు చేసే కావాలని నేను సెల్లర్ ఉంటా, ఇంకో ఆయన బయ్యర్ ఉంటాడు. ఇక సెల్లర్ వైపు ఉండి నిజంగా సెల్లర్ వైపు ఉండి దాన్ని కావాలని చేసేసి నిజంగా రిజిస్ట్రేషన్ అయిపోయినాక లోటుపాట్లు నేను చేసి ఎవరు నష్టపోతారు? ఇక్కడ కస్టమర్ నష్టపోతారు. అంతే కదా. నేను ఏమంటున్నా, డాక్యుమెంట్ చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అంటే స్టాంప్ డ్యూటీ లక్షలు కట్టించుకుంటావు కానీ డాక్యుమెంట్ చెక్ చేసే బాధ్యత నీకు ఉండదు. అయితే ఇక్కడ చూడు, రోజుకు దగ్గర ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ లా ఒక 100 నుంచి 200 రిజిస్ట్రేషన్లు అవుతాయి. అంటే ఈ లెక్కను చూస్తే సిటీ అవుట్స్కట్ లో సుమారుగా సిటీ అవుట్స్కట్ లో ఉన్నదాంటే 150 రిజిస్ట్రేషన్లు అవుతున్నట్టు. ఇప్పుడు మార్చి ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ కాబట్టి అయిపోయింది కాబట్టి మొన్నటి వరకు మనం మాట్లాడే వరకు ఇప్పుడు అంటే ఒక 4 రోజులు జరిగిపోయింది. మన ప్రభుత్వం కూడా 8 గంటల వరకు టైం ఇచ్చింది, రాజ్యం ఇచ్చింది. అయితే మామూలుగా సిటీ లోపట్నైతే 100 డాక్యుమెంటేషన్లు, సిటీ అవుట్స్కట్ 150, 170, 180 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ చూడు, అయితే వాళ్ళ దాంట్లో నుంచి 42 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది. నిజంగా మోడీ ఇప్పుడు అన్నాడు నోట్లు రద్దు చేస్తా, డిజిటల్ మేక్ ఇన్ ఇండియా, మొత్తం డిజిటల్ మనీ తీసుకొస్తానని అన్నాడు. ఈ నోట్లు రద్దు చేస్తే ఎవరెవరు ఎంత పంచుకునేది ఒకనే తెలిసిపోతుంది కదా. ఒక్క విషయం ఇలా ఇంకా మేజర్ విషయం మాట్లాడతా ఇప్పుడు నేను అసలు విషయం చెప్తానండి. రిజిస్ట్రేషన్ పోయినప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఒక ప్రాపర్టీ సపోజ్ ఒక రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి ఒక 10 లక్షలు ఉంటే మార్కెట్ వాల్యూ వచ్చి సుమారుగా ఒక ₹1 కోటి 10 టైమ్స్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి వైట్ రూపంలో అంటే ఒక బయ్యర్ ఏం చేస్తారంటే సెల్లర్కి ఏం చేస్తారంటే ఆర్టీజీఎస్ రూపంలో కానీ, డీడీల రూపంలో కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, ఏ చెక్ రూపంలో కానీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. దాన్ని ఎంత చూపిస్తాడు? 10 lakhs మాత్రం చూపిస్తాడు. మిగతా 90 లక్షలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? క్యాష్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతాయి. ప్రభుత్వానికి తెలియదా? సబ్ రిజిస్టార్ తెలియదా? మినిస్టర్లకు తెలియదా? ఎమ్మెల్యేలకు తెలియదా? సీఎం గారు తెలియదా? ఎందుకు చర్యలు తీసుకోరు?
తీసుకోవాలి. ఈ 100% వాళ్ళు కొంటలేరా ప్రాపర్టీస్? ఆ. తీసుకోవాలి కదా. ఇది మాత్రం నిజంగా ప్రభుత్వం ఇటువంటి పెద్ద విషయాల మీద ఖచ్చితంగా యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మీద ప్రభుత్వం నిజంగా ఒక చట్టసభలో చర్చ జరగాలి. ఈ రిజిస్ట్రేషన్లలో కూడా నిజంగా 10% స్టాంప్ డ్యూటీ కట్టి మిగతా 90% క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ అవుతా ఉంది. ట్రాన్సాక్షన్ అవుతున్నాయి. ఇది ట్యాక్స్ ఎక్కొట్టే కదా. ఎగ్గొట్టినట్టే.